మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు. పెనుగంచెప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణల్లో 16 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు అని పేర్ని నాని మండిపడ్డారు. తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అని, ద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని అన్నారు. పోలీసులు కనీసం వారిని ఆపటానికి ప్రయత్నించకుండా తిరిగి వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరునాళ్లలో గొడవ జరిగినప్పుడు లేని వాళ్లను సైతం పోలీసులు నిందితులుగా చేర్చారు అని, చివరికి జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుణ్ణి కూడా అరెస్టు చేశారు అన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది. స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళు ఇసండ్రా అంటే రాళ్ళు కర్రలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం, తెలుగుదేశం పార్టీ ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండిరా, అరే మీరు కొజ్జా వాళ్ళరా, అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైకులో తిడుతుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ని ఆపటం కానీ మైక్లో వాగే వాళ్ళని నోరు బోయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిదో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తిట్లని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు పోలీసు అధికారులందరూ కూడా. ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు ఇసురుతుంటే అటు ఇటు తోపులాట జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో చట్టపరంగా తప్పకుండా ప్రతి ఒక్కరి గారు శిక్ష పడే విధంగా మేమందరం గారు ఇదిగా ఉంటాం. ఈరోజు నిజంగా చాలా జాలి వేసింది ఆ ఒక కుర్రాలను కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే. పాపం మొన్నే ఎంగేజ్మెంట్ అయ్యి వచ్చే నెలలో పెళ్లి పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. పూజారి గారు అబ్బాయిని అరెస్ట్ చేశారు. రష్యాలో డాక్టర్ జరిగిన అబ్బాయిని రేపు జూన్లో ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ రాష్ట్రానికి ప్రభ కోసం వస్తే ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఎవరైతే చదువుకున్నాళ్ళు పద్ధతమైన కుటుంబంలో ఉన్నాళ్ళు పార్టీకి సానుభూతిగా ఉన్నాళ్ళని ఈరోజు అన్యాయంగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు పేరిస్తే పలానాలు అరెస్ట్ చేయి అంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. పాటలతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అవహేళన చేస్తూ వాళ్ళని వ్యంగ్యమైన మాటలు మరి డీజేల్లో వినిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా సంయమనం పాటించారు. అక్కడే ఉన్నటువంటి మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఓట్ల నాగేశ్వరరావు కూడా ఈ రాళ్ల దాడిలో దెబ్బలు తగిలినాయి. వాళ్లే తెలుగుదేశం పార్టీ వారే ముందుగా మరి చెప్పులు రాళ్ళు అలానే మరి బాటిల్స్ వేయడం జరిగింది. ఇరు వర్గాలు ఘర్షణపూర్వక వాతావరణం వచ్చిన తర్వాత మరి కొంతమంది పోలీసులకి రాళ్లు తగలటం జరిగింది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఏకపక్షంగా వారు మాకు దెబ్బ తగిలింది కాబట్టి మేము కంప్లైంట్ కడతామని చెప్పి అక్కడ మొత్తం కూడా విచారణ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్లు కానీ అలానే మరి ఇతరత్ర సాక్ష్యాధారాలు ఏమీ కూడా సేకరించకుండా వాళ్ళు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళే రాళ్ళు వేశారు. వాళ్ళు వేసిన రాళ్ల వల్లనే మాకు గాయాలైనవి అన్న విధంగా కేసు కట్టి సుమారుగా 25 మంది మీద కట్టామని చెప్తా ఉన్నారు. 16 మందిని మన మంగళవారం నాడు రిమాండ్ చేశారు. జగ్గయ్యపేట నుంచి బందర్ పంపించారు.